పెళ్ళయి పట్టుమని 10 సంవత్సరాలు కూడా కాలేదు. ఊకే పోదాం, పోదాం అని అడుగుతా ఉంటావు. ఎందుకు ఎక్కడికి పోవాలి? నీకు కావాలంటే ఎక్కడికైనా తిరుగు మీ వాళ్ళతో అని చెప్పారు. నేను పనిచేసే మా ఆఫీస్ కొలీగ్స్ తోటి ఈ బొటానికల్ గార్డెన్ అనేది తిరగడానికెళ్ళాను. ఇటు మా చెల్లెల్ని కూడా తీసుకొనెళ్ళాను దీనికి. అసలెంత మంచిగా అనిపిచ్చిందో, ఎంత క్లౌడో అనమాట. చిన్న పిల్లలు గాని ఉంటే ఈ బొటానికల్ గార్డెన్‌కెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చనమాట. మన వాళ్ళే కాదు, ఇట్లా అమెరికా వాళ్ళు గూడొచ్చారు ఎంజాయ్ చేయడానికి. వీళ్ళని చూసి నేనైతే షాక్. ఎంత మంచిగున్నారు పెయిర్. అండ్ పిల్లలు, యూత్ అసలెంత మంచిగా ఎంజాయ్ జేస్తున్నారో. మొత్తం వ్యూ పాయింట్ అంతా కూడా చాలా న్యాచురల్‌గా ఉందండి. ఎంత బావుందో. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ జేయడానికి ఈ బొటానికల్ గార్డెన్ అనేది ది బెస్ట్ పాయింట్ అనమాట. హైదరాబాద్ అందాల్లో ఈ బొటానికల్ గార్డెన్ గూడా ఒకటి. మీరు కానీ మిస్ అయ్యుంటే ఎమ్మటే ఎళ్లి చూడండనమాట. కొంచెం వీకెండ్ డేస్, వర్కింగ్ డేస్ కాకుండా స్పెషల్ డేస్ ఏమన్నా ఎళ్తే కొంచెం బావుంటుందనమాట. కొంచెం క్లౌడ్ ఎక్కువున్నప్పుడు మనకు గూడా తిరగాలనిపిస్తుంది కదా! యూత్ పిల్లలందరితో కలిసి నేను కూడా ఎంజాయ్ చేశాను బాగా. చాలా మంచిగా అనిపిచ్చింది. వీళ్ళందరూ మా జూనియర్ లెక్చరర్స్ అనమాట. ఎంత మంచిగా ఎంజాయ్ చేశారో. సో, మొత్తం కూడా కొన్ని స్కిట్స్, ర్యామ్స్, పిల్లలతోటి ఎంజాయ్‌మెంట్స్ అని మామూలుగా లేదు. ఇది, అది అని కాదు. ఎంత ఎంజాయో అనమాట. సో, ఇలాంటి ఆఫీస్ కొలీగ్స్‌తో మీరెప్పుడైనా బయటికెళ్ళి ఎంజాయ్ చేశారా? నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మీరు ఎంజాయ్ చేసుంటే ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక కామెంట్ అండ్ లైక్ చేయండి. అండ్ మీ ఆఫీస్ కొలీగ్స్‌తో మీకు బెస్ట్ పాయింట్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అండ్ నాకు బెస్ట్ పాయింట్ నా లైఫ్‌లో ఆఫీస్ కొలీగ్స్‌తో అంటే ఈ బొటానికల్ గార్డెన్ అనే చెప్తాను. ఇక్కడ మా అర్బిన్ ఏసిన ఏసాలైతే మామూలుగా లేవన్నమాట. బుద్ధుడు రాగి చెట్టు కింద జ్ఞానోదయం అయితే మా అర్బిన్‌కొచ్చేసరికి ఈ చెట్టు కింద జ్ఞానోదయం అయింది. ప్రశాంత్ ఏవో కాయలు కోస్తున్నాయి కదా! అవి మీకు కాదులెండి నాకు. సో, అవి తినడానికి పనికిరావు. ఊరికే కోసుకోవడానికి తప్ప. అండ్ అంతే కదండీ! పిల్లల్ని తీసుకొచ్చి ఎక్కడ ఆడిపిచ్చాలి అని అంటారు కదా! సో, ఇక్కడ ఉన్న ఐటెము ఇంకెక్కడ నేను చూడలేదండి. మన అపార్ట్మెంట్‌లో కూడా ఇన్ని ఐటెమ్స్ ఉండవనమాట. అన్ని విధాలుగా ఆడుకోవడానికి. ప్రతి ఒక్కటి ది బెస్ట్ ఉంది. అండ్ నియర్ బై కూడా మనకి మంచి మాల్ ఒకటుంది. ఇక్కడ బోర్ కొడితే ఇక్కడ మాల్‌కెళ్ళి ఎంజాయ్ చేసి తిరిగి రావచ్చు. అండ్ ఇక్కడున్న మందార ఆకుల్లో మంచి మంచి మందార పూలు, చెట్లు అసలు డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడున్న పూలు కూడా అసలు ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయో నేను ఎక్కడ చూడలేదండి ఇలాంటి ఫ్లవర్స్ ఇప్పటి వరకు. మీరు గాని చూసుంటే కామెంట్ చేయండి. నా లైఫ్‌లో అయితే నేను ఇదే ఫస్ట్ టైమ్ చూడడం ఇలాంటి ఫ్లవర్స్. తీగ చెట్టుకి చాలా రకాల ఫ్లవర్స్ చూసాను గానీ, ఇలాంటి చెట్టు చూడలేదు. ఈ గేమ్ అయితే మరీ ఫన్నీ అండి. రూ. 30 ఇచ్చి 3 నీళ్ళు తాగాము మేము ఇదైతే. ఎవ్వరు ఓడిపోతే వాళ్ళు ట్రీట్ ఇవ్వాలని చెప్పేసి పందెం పెట్టారనమాట. తినైతే అర్బిన్ ఫ్రెండ్ రమ్య తినైతే అసలు ఎక్కనే ఆగిపోయిందనమాట. నాకు పందెం ఓడిపోయినా పర్లేదు ట్రీట్ ఇస్తాను నేనైతే ఎక్కనని చెప్పేసి అడిగి మరి తన్నించుకున్నట్టయింది. రూ. 30 ఇచ్చి మరి 3 చెరువులు నీళ్ళు తాగాము. మీరు కానీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తారా? చేసుంటే కామెంట్ చేయండి. లైఫ్ లో ది బెస్ట్ మూమెంట్స్ ఉండాలండి అప్పుడప్పుడు. సో కొన్ని ఉన్నప్పుడే కొన్ని మర్చిపోతాం అనమాట. మా హస్బెండ్ రాకపోతేనే అంతకు మించిన ఆనందం వెళ్తూ నాకు అనిపించింది. అండ్ ఇది కారబంతి మన సైడ్ ప్రకాశం సైడ్ బాగా దొరుకుతుంది కదా అయ్యప్ప స్వామి భజనలు వేసినప్పుడు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ లక్ష్మి.